జిల్లాల వారీగా మనకైతే ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇన్ని జిల్లాల వారికి మొదటిగానైతే ఈ డబ్బులనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక జాబితా లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఎన్ని జిల్లాల వారికి, ఏ జిల్లాల వారికైతే డబ్బులనేది తొందరగా ఫస్ట్ ఎవరైతే ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారో ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన కొత్త జాబితా విడుదల అయితే కావడం అయితే జరిగింది. సో ఆ జాబితాలో ఉన్న జిల్లాలు ఏ జిల్లాలు ఉన్నాయో, ఏ జిల్లాల వరకు ముందుగా ఈ ఆసరా మరియు చేయూత పింఛన్లు జూలై నెలలకు సంబంధించిన, జూన్ నెలకు సంబంధించిన డబ్బులు అనేవి జమ చేస్తారో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారు ఉంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ తెలుసుకోవడానికి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైతే మనకైతే ఆసరా మరియు చేయూత పింఛన్లు కొత్తగా తీసుకోబోతున్నారో సో వారికి కొత్త లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. జాబితా అనేది రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఆ లిస్ట్ అనేది మనకైతే దగ్గరున్న మీ సచివాలయంకి వెళ్ళైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆ జిల్లా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికైతే మనమైతే వెబ్సైట్లో వెళ్ళైతే చూసుకోవచ్చు. మరి మీ దగ్గర ఉన్న గ్రామ సచివాలయంలో వెళ్ళైతే చూసుకోవచ్చు. అక్కడనైతే ఎవరైతే కొత్త అప్డేట్ చేసిరో వాళ్ళకి 2500 చొప్పున డబ్బులు ఆసరా పింఛన్ అనేది ఇవ్వడానికైతే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనకైతే నల్గొండ మరియు వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి ఇటువంటి జిల్లాలకైతే మనకైతే ఆసరా మరియు చేయూత పింఛన్లు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఇస్తున్నారు. వారికైతే పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ తర్వాత పూర్తిగా ఉన్న అన్ని జిల్లాల వారికైతే ఈ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.